గైస్ బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాం. ఫుల్ అంటే ఫుల్ రెయిన్ గైస్. బ్యాగ్స్ తీసుకున్న తర్వాత 20 minutes వెయిట్ చేసినాం అక్కడ. ఇప్పటికీ రెయిన్ పడుతుంది, కాకపోతే మంది ఎక్కువ అయితే మళ్ళీ రూమ్స్ దొరకవు అని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు ఇద్దరు ఆల్రెడీ ముందు ఉన్నారు. సో మేమిద్దరం అయితే వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నాడు, ఇంకా చాలా మంది వస్తున్నారు. చలో గైస్ రూమ్కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ లాకర్ తీసుకున్నాము, దాని తర్వాత మాకు రూమ్ కన్ఫర్మ్ అయినట్టు ఇప్పుడు మెసేజ్ వచ్చింది. సో రాగానే మేమైతే వచ్చేసినాం. ఫుల్ హెవీ రెయిన్ అంటే రెయిన్కి దగ్గర వ్యూస్ కూడా ఉన్నాయి, బట్ కాకపోతే ఏంటంటే రెయిన్లో నానుడే ఉంటుంది మొత్తం. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినాం. సో ఇదైతే రూము. సో మనకైతే రూమ్ అయితే ఇచ్చేసారు. సో ఇవన్నీ మనం రెడీ అయిపోతారు. బాగుంది గైస్. బయట నుంచి మీకు నేను అంతా రెడీ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తాం. కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ఒక 1 hour అట్లా రెస్ట్ తీసేసుకొని నైట్ అట్లా 8 o'clockకి లేదంటే అట్లా 9 వరకు వెళ్దాం అనుకుంటున్నాం. ఎట్లయితే అట్లా గైస్. మాకైతే ఇట్లాంటి ఒకటి రూమ్ ఇచ్చారు. సో అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయినాం. 8:30 అవుతుంది. సో డైరెక్ట్ దర్శనానికి వెళ్తున్నాం. ఫుల్ రెయిన్ అయితే పడుతుంది. మేబీ ప్లాన్స్లో సమ్ చేంజెస్ రావచ్చు. పాండిచ్చేరికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. పాండిచ్చేరిలో ఆల్రెడీ సైక్లోన్ వస్తుందంట, అక్కడ కూడా సిచ్యువేషన్ బాగాలేదు. సో లెట్స్ సీ. ఇక్కడ కూడా మొత్తం రెయిన్ అయితే పడుతుంది. లెట్స్ సీ. ఇప్పుడైతే ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్దాం. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత డిసైడ్ అవుదాం ప్లాన్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఏంది ఏం కదా అని చెప్పేసి. ఓకేనా గైస్? ఏ గడియాలు వెళ్ళినామో తెలియదు కానీ ఇప్పుడే స్నానం చేసి రూమ్ నుంచి వెళ్ళినామా, మళ్ళీ ఫుల్ వర్షం పడ్డది. మళ్ళీ నానిపోయినాం. ఆల్రెడీ రూమ్లో నుంచి వెళ్ళినప్పుడే కొంచెం వర్షం పడ్డది. సో ఇప్పుడు ఫైనల్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. వరాహస్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి అటుగా మనం మెయిన్ దర్శనానికి వెళ్ళిపోదాం. 5 hours later. గైస్ ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. 2 hours అయిపోయింది దర్శనం. 9కి అట్లా పట్టినాం దర్శనం. అయితే ఏంటంటే స్టంట్ అయింది. వరాహదేవుంది టెంపుల్ అయితే క్లోజ్ చేసిరు. సో మాట్లాడినాం మేము, టీటీడీకి కంప్లైంట్ ఇస్తాం, ఇంకా టైం కాకుండా ముందే క్లోజ్ చేసిరు. 9 o'clockకి క్లోజ్ చేయాలి, కాకపోతే 8:54కే క్లోజ్ చేసేసారు. సో మాట్లాడితే మళ్ళీ ఓపెన్ చేసారు మాకోసం. మళ్ళీ అంటే మాకోసం అంటే మేము 4 లేము, ఇంకొక 2-3 ఒక 10 మంది దాకా ఉండే వాళ్ళు కూడా. సో అందరూ అడిగే వరకు ఓపెన్ చేసేసారు. సో అక్కడ నుంచి దర్శనం చేసేసుకొని ఫటాఫట్ వెళ్ళిపోయినాం. సో దర్శనం కూడా అయిపోయింది ఫైనల్లీ. ఇక్కడ ఒక నార్మల్ ఫొటోస్ దిగేసి చలో వెళ్ళిపోవడే. రెయిన్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది, కాకపోతే మొత్తం ఫాగ్ కనిపిస్తుందా. టైం వచ్చేసి 12 అవుతుంది ఆల్రెడీ. చలో పా. గైస్ వెళ్తున్నాం ఇక రూమ్కి. అయితే అయిపోయింది. లడ్డూలు కూడా తీసేసుకున్నాం ఆల్మోస్ట్. పద. మాకైతే ఏం అనిపించలేదు గైస్, లిటరల్లీ చెప్తున్నా కదా. మొత్తం ఎంత ఫాగ్ ఉందంటే మీకు మొబైల్లో కూడా అంత ఏర్పడతలేదు కానీ అసలు ఏం కూడా ఏర్పడతలేదు. చూడండి ఈ స్తంభం గైస్, స్తంభం మధ్యలోకి వెళ్ళి మాయమైపోయింది, పైన లైట్ అనిపిస్తుంది అంతే. ఒకటి చలో గైస్. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయినాం మేమైతే. ఇప్పుడు వెదర్ చూడరు, మొత్తం మబ్బే ఉంది, కాకపోతే రెయిన్ అయితే ప్రజెంట్ ఏం లేదు. సో వెళ్తున్నాం. ఇక్కడ కొండపైన ఏమేమి ఉన్నాయి, ఆకాశగంగా ఇంకేమో సంథింగ్ ఉన్నాయంట కొన్ని ప్లేసెస్. సో వెళ్ళేసి అవి తిరిగేసి అక్కడ నుంచి అటు ఇంకేటన్నా ప్లాన్ చేసి వెళ్ళిపోవడే. ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. మాకు నిన్ననే లైవ్ వచ్చింది, అరుణాచలంలో కూడా మొత్తం ఆపేసిరంట. దర్శనానికి వచ్చే వాళ్ళని కూడా రాకద్దు అంటున్నారు. అరుణాచలం కూడా క్యాన్సిల్ అయిపోయింది. టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకునే మళ్ళీ క్యాన్సిల్ చేసాం. చలో హోటల్స్ సర్వాన భవన్ అంట. సో ఇక్కడికి వెళ్ళి అయితే టిఫిన్ చేసేద్దాం. క్లైమేట్ చూసిరా గైస్, మొత్తం మంచు బాగే ఉంది మొత్తం. ఇట్లా వస్తారు, ఏ ఒకటి మాట్లాడుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న లోకల్ టెంపుల్స్ అన్నీ చూసేసి మ్యాక్సిమం మళ్ళీ నైట్ ఇక్కడనే స్టే చేస్తాం కావచ్చు. స్టే చేసి రేపు మార్నింగ్ ట్రైన్ ఉంది, మళ్ళీ ఆ ట్రైన్ క్యాన్సిల్ చేసి ఇది బుక్ చేసుకున్నాం. దానికి మళ్ళీ మైనస్ పడ్డాయి, మళ్ళీ అమౌంట్ పడిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వెళ్ళేసి టిఫిన్ చేసేసి వెళ్ళిపోవడే. ఈ ఛాయ్లో మీరు పాలు తీసుకుంటారా? ఛాయ్ గైస్, ఈ వెదర్కి ఛాయ్ అవుతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏమంటారు అంతేనా? మళ్ళీ మేము టిఫిన్ చేసి వచ్చే గ్యాప్లా గైస్ చూసుకోరు, మొత్తం వేరే అయిపోయింది మళ్ళీ మంచు. చలో నేను ఛాయ్ తాగలుగుతా, పర్లేదు గైస్. టిఫిన్ చేయొచ్చు, నార్మల్గా ఉంది, పర్లేదు గైస్. ఈ వెదర్కి ఛాయ్ తాగుతాయి, కాఫీ తాగుతాయి, నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం కాఫీ తాగుతాయి, నేను ఛాయ్ తాగుతున్నాను. మనం ఛాయ్ లవర్స్ కదా, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది.
వెదర్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంది గైస్. మస్ట్ విజిట్ ఈ టైంలోనే, కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. వర్షం పడ్డది అనుకో కథమే. ఆల్రెడీ మార్నింగ్ పడ్డది గైస్. ఇప్పుడే అన్నతోనైతే మాట్లాడేసాం. సో ఇయ్యానండి మనం తీసుకోవేది చెప్పాలి. ఇప్పుడు ఉన్నాడా ఇయా నుండి ఇంకొకన్నా దోస్తులు అడిగారు అయితే నీకు నాకని చెప్పి గిరాకి రాకుంటే టాస్ చేసుకున్నారట. ఇప్పుడు వచ్చిన ఈయన గెలిచిండట. ఆ బండ్లకి వెళ్ళి బండ్ల పోతున్నాడు. బాబా వాళ్ళు ఉన్న బండ్ల వాళ్ళందరిని అయితే ఇలా ఎక్కిచ్చేసిండు భయ్. ముందర వెళ్ళి వాళ్ళందరూ వాళ్ళే అంతా దందరా భయ్ దందా. మనం ముగ్గురం. చలో మన రవి అయితే వస్తలేడు, రెస్ట్ తీసుకుంటాడు రూమ్ లోనే. సో లెట్స్ సీ. అట్లా మీ గ్యాంగ్ లో కూడా వాళ్ళు అలసిపోయాక వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి ట్యాగ్ చేసేసేయండి. చలో అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ. లెట్స్ సీ. షేరింగ్ పట్టుకొచ్చేసేసాడు భయ్య. సో చూడాలి ఫస్ట్ ఎక్కడికన్నా శ్రీవారి పాదాలంట. చలో ఆల్మోస్ట్ వీళ్ళు అందరూ మన వాళ్ళు ఉన్నారు. బ్రదర్స్ కూడా హైదరాబాద్ అంట. లెట్స్ సీ చూద్దాం. శ్రీవారి పాదాలకు వచ్చేసినాం. మన అన్ననే మనల్ని తీసుకొని వచ్చేసింది. మొత్తం టూరిస్ట్ గైడింగ్ కూడా మంచిగా ఉంది. మొత్తం అన్ని వివరాలు చెప్తుండే మనకి. అన్న నెంబర్ నేను మెన్షన్ చేస్తా. చలో మనం వెళ్తున్నాం. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. ఈ వెదరు చలో వెళ్దాం పద. టెంపుల్ ఎండరా బాబు. అరే 3 రోజులకి ఎండ పడుతుంది గైస్. ఓ బాయ్ బాయ్ బాయ్. స్టోరీ ఎండ లేక 3-4 రోజులు అవుతుంది. స్టోరీ మొత్తం బట్టలు మొత్తం. మేము తిరుపతిలో అడుగు పెట్టినప్పటి నుంచి దర్శనంకి మొత్తం నానుకుంటూనే ఉన్నాం మేము. అసలు మొత్తం వాటర్తోనే ఉన్నది మాది సంసారం మొత్తం. చలో గైస్ మేము ఇక్కడ మెట్లు ఎక్కుతున్నాం. ఇక్కడేమో ఉంది. ఇదేంటి గైస్ నాకే తెలియదు. ఇది వెళ్తే కామెంట్ చేయండి. ఏంటి గైస్ మొత్తం ఉంది. నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇది మొత్తం అడవి కాబట్టి ఏమేమి వస్తాయో ఏమేమి ఉంటాయో నాకే అర్థమవుతలేదు. గూగుల్ ఇట. లెట్స్ సీ. చూద్దాం పదండి. మెట్లయితే ఎక్కేస్తున్నాం. బొట్టు పెట్టుకున్నాం. ఎక్స్పర్ట్స్ వ్యూ చూస్తున్నారా? చలో భయ వేరే లెవెల్ ఉంది గైస్ వ్యూ. చలో చలో చలో. టోటలీ వర్త్ ఇట్ గైస్. టోటలీ అంటే టోటలీ వర్త్ ఇట్. మొత్తం ఇట్లా ఫాగ్ వచ్చేస్తుంది మొత్తం. చలో నెక్స్ట్ ఎక్కడికి రారే కానీ నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ శిలాతోరణం అని చెప్పి డైరెక్ట్ బండలాట్లో వెళ్తున్నాయి. చలో నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్తాడో మన బ్రో. అక్కడికైతే వెళ్ళిపోదాం. సో లెట్స్ సీ. నా మొబైల్లో ఛార్జింగ్ కూడా ఎక్కలేదు. వాటర్ ఉన్నాయి. ఒక 2-3 అవర్స్ తర్వాత కొన్ని అవర్స్ తర్వాత ఛార్జింగ్ పెట్టండి. ఐఫోన్స్ అలా ఉండ ఏమవుతుందో. సో ఉన్న ఛార్జింగ్లో అయితే వీడియోలు ఫొటోస్ అన్ని కవర్ చేస్తానికి ట్రై చేస్తా. లెట్స్ సీ. చలో అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్. మనం కూడా బండి అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి శిలాతోరణం అంట. చలో అక్కడికి వెళ్ళేసి కంటిన్యూ చేసేద్దాం. సో ఇవన్నీ మస్ట్ విజిట్ ప్లేసెస్ గైస్ కంపల్సరీ. ఓకేనా? వీటిపైన నేను రీల్ కూడా తీస్తాను. ఏది నెక్స్ట్? చలోపా. శిలాతోరణము. ఇంకోటి ఏంటిది నెక్స్ట్? కింద శివుడు ఉంటాడు. జలపాతం మారుతూ ఉంటుంది. చలో గైస్. వెదర్ ఇవాళ కొంచెం కుదుట పడ్డది. పర్లేదు. ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇట్లుంటే నిన్న మొన్న సెట్ ఉంటుండే. పర్లేదు. నిన్న మొన్న అట్లున్నా కూడా మనకు అక్కడ మంచి మంచి విజువల్స్ ఎంజాయ్ చేసినాం. సో మీకు కూడా ఎట్లా అనిపించింది వీడియో అండ్ లొకేషన్ ఎట్లా అనిపించింది సీనరీ మొత్తం కింద కామెంట్ చేయండి ఒకసారి. లెట్స్ సీ. చలో గైస్ శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే అంట. గార్డెన్ ఉంది సైడ్స్కి. మొత్తం ఫోటోల మీద ఫోటోలు దిగుతారు. మన వాళ్ళు నీళ్ళనే ఫోటో కొట్టేద్దాం గ్యాప్లో. గైస్ ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ నెమలీలు కూడా ఉన్నాయి బై.
వేరే లెవెల్ ఉంది వర్మ. కోడిలు చూడలేవా ఇప్పుడు? చూడు దాంట్లో కూడా నెమలి చూడాలి. సూపర్ కూలింగ్ పోలే బాయ్ నేనైతే. చలో ఇంకా ముందరే ఉన్నాయి. ముంగడేమో ఫారాలు ఉన్నాయి, మా రూమ్ లో ఫుల్ ఉన్నాయి. ఓ బాయ్, మా డోర్ తీస్తే 4-5 ఫారాలు ఉన్నాయి అంతేనా? ఎప్పుడు ఎనీ టైం సౌండ్ వాటర్ ఫ్లో అవుతున్నాయి ఇక్కడ. అందరు వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం కిందకి. అప్పుడు చెప్తున్నారు సౌండ్ వస్తుందా మీకు? వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్. మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, రెయిన్ పడుడికి ఇంకా వాటర్ ఫ్లో నాకు తెలిసి ఇంకా పెరిగినట్టు అయితే. పదా. ఓ బాయ్ బాయ్ బాయ్. లోపలికి వేరే లెవెల్ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది వాటర్? ఓకే, ఇక్కడ ఉంది. ఇది ఫ్లో అవుతుంది. మెయిన్ వ్యూ దేర్. ఇది అలా మనకు కావాల్సిన వ్యూ, వేరే లెవెల్ వరకు. అరే సేమ్ నాకు ఇది యూత్ ఏం గుర్తుకొస్తుంది తెలుసారా? మంచుమల్ బాయ్స్ వాళ్ళు పోతారు ఇప్పుడు. అదే ఉన్నాయరా బాబు, అవే గుట్టారు, అదే కదా. నాకు సేమ్ అదే గుర్తుకొస్తుంది గైస్. ఈ లొకేషన్ వస్తే మంచుమల్ బాయ్స్ లా వాళ్ళు వెళ్తారు కదా ట్రిప్కి. ఏమవుతుంది అబ్బా. గైస్ ఇట్లా వెదర్ మంచిగా ఉందని చెప్పి అన్నమో లేదో మళ్ళీ రెయిన్ చాలా అయిపోయింది. మేము అటు కిందికి వెళ్ళి జ్యూస్ వచ్చేలోపు మళ్ళీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ సీ. నా మొబైల్లో కూడా ఛార్జింగ్ మొత్తం ట్రైన్ అయిపోయింది, 28% ఉంది ఇంకా. సో లెట్స్ సీ. ముందరికి వెళ్ళి ఏది కవర్ అయితే అది వీడియోలు తీసేసుకొని వెళ్ళిపోవడం. చలో గైస్, జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ట్రైన్ అయితే పొట్టు పడుతుంది. చలో ఇది కూడా ఇవ్వండి ఒకసారి. బాయ్, బిగ్ ఫ్యాన్ గైస్. ఇంకా వెళ్తున్నాం, నడుస్తూనే ఉన్నాం. ఇంకెంత దూరం ఉందేమో. వర్షం అయితే ఫుల్ పడుతుంది, పొట్టు పడుతుంది వర్షం. ఆల్రెడీ నన్ను చూస్తే అర్థం అయిపోయింది మీకు ఎంత పడుతుందో. లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చలో ముందుకెళ్దాం. అయితే పెద్ద స్టోర్ ఏంటంటే ఛార్జింగ్ కేబుల్ దొరికింది. మన ఇప్పుడు వచ్చిన జీబానా దగ్గర ఛార్జింగ్ కేబుల్ ఉంది, ఐఫోన్ కేబుల్, అన్ని 3 పిన్స్ ఉన్నాయి. పెట్టిన స్టోర్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వర్షానికి మళ్ళీ వాటర్ పోయినాయి మొబైల్లోకి, మళ్ళీ ఛార్జింగ్ ఎక్కలేదు, మళ్ళీ టైం చూపిస్తుంది. సో అది మ్యాటర్. మనోడు ఇక్కడ ఉన్నాడు, ఇంకొకటి వస్తుండు. చలో లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది guys. దర్శనం అయితే అయిపోయింది. సో కంపల్సరీ తిరుపతి వస్తే మాత్రం సో కంపల్సరీ విజిట్ చేయండి జపాలి హనుమాన్. సో వేరే లెవెల్ ఉంది లొకేషన్ మాత్రము. రెయిన్ పడుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది మాకు, బట్ ఓకే, వర్త్ వర్మ గైస్. చలో ఇప్పుడైతే మనం ఆకాశగంగా దగ్గరికి అయితే వచ్చేసినాం. సో స్వామివారి దగ్గరికి అయితే మొత్తం ఇక్కడ నుంచే వాటర్ తీసుకెళ్తారంట డైలీ. లెట్స్ సీ. మనమైతే తిరుగుడు బాగా అయిపోయిందని చెప్పేసి అక్కడ ఒక చెత్త తీసేసుకున్నాం. ముందుకు వెళ్ళిపోయి ఏంది ఏం కదా విధం వేరే లెవెల్ వర్మ. లొకేషన్లు, విజువల్స్ వేరే లెవెల్ ఉన్నాయి. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కానీ చలో మనమైతే మొత్తం నడిచిపోయినాం. చలో గైస్, నెక్స్ట్ కృష్ణుని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అయితే ఏమైందంటే పాప వినాశనం గంగ దగ్గరకు పోయినాం, అవి గేట్లు ఎత్తేసారంట. సో మనకి అక్కడ గేట్ వేసేసారు, అడ్డం వేసేసారు, పంపించలేరు. సో అలా లేదు. సో ఇక్కడికైతే వచ్చేసినాం మనం. సో ఇక్కడ దర్శనం చేసేసుకొని వెళ్ళిపోవడే. అయిపోయిన తర్వాత ఇక మనం వెళ్ళి
భోజనం చేసేసి మన రవి అక్కడనే ఉన్నాడు కదా రూమ్లో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు రవికి కాల్ చేసేసి భోజనం కాడికి రమ్మనాలి. రవి రాందే బెటర్ అయిపోయింది పో. వర్షం అస్సలు అంటే అస్సలు తగ్గుతలేదు, తగ్గేది లేదంటుంది. లెట్స్ ఇక మనమైతే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి హతిరామ్ బాబా వారిది జీవన సమాధి అంట. సో ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇస్కాన్ టెంపుల్, ఇది ఇస్కాన్ టెంపుల్. సో ఇంతటితో నాకు తెలిసి ఇక్కడ ఉన్న పైన అయితే అన్నీ అయిపోయినాయి. మనం చూడలేనిది ఒకటే పాప వినాశనం. సో అదొకటి చూడలేము మనం. ఆకాశగంగా కూడా యూజ్ చేసినాం. పాప వినాశనం ఒకటి అక్కడ గేట్లు వేసేసారంట. సో అదొకటి చూడలేము, నెక్స్ట్ టైం చూద్దాంలే. ఇప్పుడు అయినా ఈ వెదర్ కూడా బాగాలేదు. సో బెటరే, వాళ్ళు అక్కడికి పంపించలేదంటే అక్కడ ఎంత ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి. సో లెట్స్ సీ. ఈ బ్లాగ్తో అయితే నేను ఇక రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్అప్ అయిపోయి చూడాలి, రేపు వెళ్తాం కావచ్చు. లెట్స్ గైస్ ఇక వెంగమాంబ దగ్గరికి అయితే భోజనం చేసేయడానికి అయితే వచ్చేసినాం. చలో పదండి. ఇక్కడ భోజనం చేసేసి మనం ఏమైనా షాపింగ్ చేసేసి ఉంటే షాపింగ్ చేసేసి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయినామంటే రెస్ట్ చేసేసుకొని రేపు మార్నింగ్ ట్రైన్ బుక్ చేసేసుకున్నాం. అది క్యాన్సిల్ చేసేసి ఈ ట్రైన్ బుక్ చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడే. చలో గైస్ వచ్చేసినాం తినడానికి. ఈ వ్యూ నాకు ఎప్పుడు వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది గైస్, వేరే లెవెల్ ఉంటుంది. మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేసేయండి. ఈ వ్యూ మన వాళ్ళంతా అయితే ఉన్నారు. సో డైనింగ్ హాల్ 3 దగ్గరికి వచ్చేసినాం. సో రవి కూడా వచ్చేసిండు, ఇప్పటిదాకైతే రాలేడు. ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి ఛత్రి కొనుక్కొని మంచిగా వర్షం నుంచి అయితే తప్పించుకొని వచ్చిండు. కానీ మళ్ళీ పోయే వరకు నాంతడు నాకు తెలిసి. సార్ ఛత్రి మేము గుంజుకుంటాం. చలో ఇక్కడ పొద్దున అవుతుందో రాత్రి అవుతుందో ఏం అర్థం అవుతలేదు. ఇప్పుడే తిని బయటకు వెళ్ళినాము, మధ్యాహ్నం 3 అవుతుంది. అదే చూడరు మళ్ళీ ఫాగ్ వచ్చేసింది. ఏందో ఏమో గైస్, మొత్తం వేరే అంటే వేరే ఉంది ఇక్కడ. చలో ముందరికి వెళ్ళి బ్యాగ్స్ తీసుకోవాలి లడ్డు కోసం. లడ్డూలు ఆల్రెడీ నిన్న తీసేసుకున్నాము. ఈచ్ 1 6 లడ్డూలే ఇస్తున్నారు, ఒక్కరికి 6 ఇస్తారంట. ఏమో ఇక ఒక్కొక్కరు ఇస్తున్నారు, ఒక్కొక్కరు ఇస్తలేరు. సరిపోతాయినా 6 అయితే తీసేసుకున్నాను నేను. ముందుకు వెళ్ళి దానికోసం బ్యాగ్స్. ముందల ఫాగ్ చూడండి ఇంకెక్కువ ఫామ్ అయింది. సో వెళ్ళేసి వెళ్ళిపోవడం ఇక రెస్ట్ తీసేసుకొని రేపు మార్నింగ్ ట్రైన్ ఉంది కదా, రేపు మార్నింగ్ ట్రైన్కి వెళ్ళిపోవడమే. గైస్ అట్లా బయటికి వెళ్ళినాం షాపింగ్ ఇంకేమైనా వేద్దామని చెప్పి. కొంచెం రెయిన్ తగ్గిందని చెప్పేసి బయటికి వెళ్ళడేమో కానీ నైట్ టైంలా చూడరు ఏంది భయ్ ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ. జస్ట్ ఒక 100-200 మీటర్స్లో ఉన్నాయి కనిపిస్తున్నాయి, మిగిలిన అంతా బ్లాంక్. చూడు కొంచెం ఫాగ్ ఏందిరా బాబు. ఇక్కడ అసలు మార్నింగ్ అర్థమవుతలేదు, ఆఫ్టర్నూన్ అర్థమవుతలేదు, నైట్ అర్థమవుతలేదు. మొత్తం మంచు 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 మంచుమయం. సో లెట్స్ సీ, చూడాలి ఇక వెళ్ళిపోదాం పదండి.